హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు భావికకు పుట్టి వెంట్రుకలు తీస్తున్నాము. పుట్టి వెంట్రుకలు అనగానే మనందరికీ గుర్తొచ్చేది పోచమ్మ తల్లి. పోచమ్మ తల్లికి వెంట్రుకలు ఇచ్చిన తర్వాతే మిగతా దేవుళ్ళకి ఇవ్వాలి. ఈ డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు చూపిస్తాను. ముందుగా బోనాలు చేసుకుందాం. బోనాలు ఎప్పుడు చేసినా బియ్యం సోడు మీద సరడు పోసుకుంటామండి. ఇప్పుడు కూడా సేమ్ సోడు మీద సరడు పోస్తున్నాను. మనం సింగిల్గా పోచమ్మ బోనాలు చేస్తే ఒంటి బోనం చేయకూడదట అండి. అందుకని నేను జోట బోనాలు చేస్తున్నాను. బోనాలకు నిండు బిందెల వాటరే వాడాలి. వాటితోనే బోనాలు చేసుకోవాలి. ముందుగానే గ్యాస్ కడిగి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకున్నాను. బోనాలలో బెల్లం వేసుకున్నాను. త్వరగానే బోనాలు కంప్లీట్ అయ్యాయి. బేషన్లో వాటర్ తీసుకొని బోనాలను బేషన్లో పెట్టి కడిగి పసుపులో ఆయిల్ వేసి కలిపి బోనాలకు రాసుకొని పసుపు కుంకుమతో అలంకరిస్తున్నాను. అన్ని రకాల కలర్స్తో అలంకరించుకోవచ్చండి. మట్టి చిప్పలను తీసుకొని పసుపు కుంకుమతో అలంకరించి అందులో ఆయిల్ పోసుకొని గండ చిలుక దీపం పెట్టుకున్నాను. అమ్మవారికి ఇష్టమైన వేపాకులతో మాలలా అల్లుకొని బోనం చుట్టూ కడుతున్నాను. బోనాలు కంప్లీట్ అయ్యాయండి. ఇప్పుడు అమ్మవారికి ఒడిబియ్యం కలుపుకుందాం. ఒడిబియ్యం కోసం నేను తవ్వ నరసోడు బియ్యాన్ని తీసుకొని పసుపులో ఆవు నెయ్యి వేసుకొని ఒడిబియ్యం కలుపుతున్నాను. ఒక్కొక్కలా ఒక్కో రకంగా పోస్తారు. కొందరు తవ్వ నరసోడు పోస్తారు. మరికొందరు మూడరసలు పోస్తారు. అమ్మవారికి చీర, టవాల, 2 జాకెట్ బట్టలు, 2 జోడు కుడుకలు, అందులో గజ్జలపల్లి పోకలు, 2 రూపాయి బిళ్ళలు పెట్టుకున్నాను. అమ్మవారికి జోడు చిలుకలు, కొబ్బరికాయలు, పసుపు కుంకుమ, కళ్ళు, ప్రసాదం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. బోనాలలో దీపం వెలిగించి మా ఆడపడుచుకి, మా అక్కకి అందరికీ బొట్టు పెట్టుకున్నాను. వెంట్రుకలు తీసేవాళ్ళు కన్ఫర్మ్గా కొత్త బట్టలు వేసుకోవాలండి. అందుకని నేను టెంపుల్కి వెళ్ళే ముందు మేనమామగా మా తమ్ముడికి బట్టలు పెడుతున్నాను. అత్తమ్మ మా అక్కకు నాకు బోనాలు ఎత్తిందండి. మా ఊరిలో ఉన్న పోచమ్మ టెంపుల్కి వెళ్తున్నామండి. ఊరి చివరలో పొలాలలో ఉందండి మా పోచమ్మ టెంపుల్. గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి అమ్మవారి ముందు బోనాలు పెట్టుకున్నాము. దీపం ఎన్నిసార్లు ముట్టించిన గాలి కాగలేదండి. ఏ టెంపుల్కి వెళ్ళినా కన్ఫర్మ్గా గంట కొట్టుకోవాలండి. అమ్మవారికి తీసుకెళ్ళిన చీర, జాకెట్ బట్టలు పెట్టి ఒడిబియ్యం పోసాం. మా బాబుతో అమ్మవారికి ఇష్టమైన జోడు చీలికలు కట్టి బోనాల్లోని నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి పోతరాజుకు నైవేద్యం పెట్టి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి మొక్కుకున్నాను. టైం 11:30 అయిందండి. 12 లోపే హెయిర్ కట్ చేయమన్నారు అయ్యగారు. మేనమామగా మా తమ్ముడు బొట్టు పెట్టి భావికకు బట్టలు పెట్టాడు. ఆ డ్రెస్ వేసిన తర్వాత హెయిర్ కట్ చేయాలట. మా తమ్ముడు తెచ్చిన డ్రెస్ చాలా బాగుందండి. నాకు చాలా బాగా నచ్చింది. హెయిర్ కట్ చేసినప్పుడు చేతికి ఉంగరం ఉండాలని మా తమ్ముడు ఉంగరం పెట్టాడు. టెంపుల్లో ఉన్న అత్తమ్మ అమ్మవారి దగ్గర ఉన్న బొట్టు తీసుకొచ్చి పెట్టి ఒడిలో క్రొత్త కర్చీఫ్ వేసి అందులో పసుపు కుంకుమ వేశాక అమ్మవారి దగ్గర ఉన్న జోడి కొడుకులు తీసుకొచ్చి అందులో బెల్లం పెట్టి భావిక చేతిలో పెట్టింది ఆ అత్తమ్మ. అలా కన్ఫర్మ్గా ఎంటికలు తీసేటప్పుడు పెట్టాలట. మా తమ్ముడు 5 కత్తెరలు భావిక హెయిర్ కట్ చేస్తూ నా ఒడిలో వేశాడు. కొందరు హెయిర్ కట్ చేసినప్పుడు తమలపాకులు కూడా పెట్టి కట్ చేస్తారు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఆచారాలు ఉంటాయి. కట్ చేసిన హెయిర్ని టెంపుల్లో ఉండే అత్తమ్మకి ఇచ్చాము. ఆమె అమ్మవారి ముందు పెట్టింది. భావికను కాసేపు ఆడించి అమ్మవారి ముందు కొత్త టవల పరిచి భావికతో పొర్లు దండాలు పెట్టించాను. అమ్మవారి ముందు పిల్లలను ఇలా పొర్లు దండాలు పెట్టిస్తారు. ఇలా పెట్టియడం వల్ల చాలా మంచిదట. అందరికీ ప్రసాదాలు పెట్టి కాసేపు టెంపుల్లో అందరం కాసేపు కూర్చున్నామండి. బోనాలు ఎత్తుకొని ఇంటికైతే స్టార్ట్ అయ్యాం.
ఇంటికి వచ్చాక మాకు పట్నాలు కూడా ఉన్నాయండి. శివుడు మల్లన్న గద్దెలకు మొక్కుకొని కొబ్బరికాయలు కొట్టి అమ్మవారి మొక్కుని ఒక తోచిన విధంగా కంప్లీట్ చేసుకున్నాము.